Greetings to you all members. Welcome to our Brilliant Campus. నా పేరు మిస్టర్ కార్తికేయన్ అండి. నేను బ్రిలియంట్ క్యాంపస్లో హ్యాండ్ రైటింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బయాలజికల్ సైన్సెస్ సబ్జెక్ట్ 9th and 10th స్టాండర్డ్కి హ్యాండిల్ చేస్తున్నాను. పిల్లలకి హ్యాండ్ రైటింగ్ నీట్గా రావాలి అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. 4 lines బుక్లో రోజు పిల్లలు రాస్తున్నారు, చాలా బాగా డెవలప్ అయ్యారు. ఆ డెవలప్మెంట్ ఇంకా కంటిన్యూ అవుతూ ఇంకా బాగా డెవలప్ అవ్వాలి 100%, మోర్ దాన్ 100% అంటే కొన్ని ట్రిక్స్ ఉన్నాయి చూడండి. ఎగ్జామ్ రాసేటప్పుడు లేదా టెస్ట్ రాసేటప్పుడు లేదా క్లాస్ వర్క్ రాసేటప్పుడు లేదంటే హ్యాండ్ రైటింగ్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే పిల్లలు 6th స్టాండర్డ్ టు 10th స్టాండర్డ్ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. నెంబర్ 1 మార్క్ ఆన్సర్స్ పిల్లలు రాసేటప్పుడు కంపల్సరీ 2 లేదా 3 నిమిషాల టైం స్పెండ్ చేసి రాయాలి. 2 మార్క్స్ ఆన్సర్ రాసేటప్పుడు 3 లేదా 5 minutes టైం వాళ్ళు స్పెండ్ చేసి ఆ ఆన్సర్ని నీట్గా రాయాలి. ఖచ్చితంగా ఈ సమయంలోనే వాళ్ళు రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రాక్టీస్. దెన్ 4 మార్క్ లేదా 8 మార్క్స్ ఆన్సర్స్ లేదా 5 or 6 మార్క్స్ ఆన్సర్స్ ఏవైనా సరే క్వశ్చన్ పేపర్ని బట్టి పిల్లలు అవి రాసేటప్పుడు ఇలా 10 లేదా 15 minutes వాళ్ళు టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఏదైనా ఒక డయాగ్రామ్ సైన్స్లో కానీ ఫిజిక్స్ ఆర్ బయాలజీ ఆర్ ఎల్స్ ఎనీ గ్రాఫ్స్ మ్యాథమెటిక్స్ ఎట్సెట్రా తీసుకున్నప్పుడు మినిమం అప్ టు 10 minutes, అది 4 or 5 or 6 or మినిమం టు మ్యాక్సిమం 10 minutes టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అండ్ చూజన్స్ లేదా బ్లాంక్స్ రాసేటప్పుడు లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ రాసేటప్పుడు ఒక్కొక్క దానికి మినిమం 10 to 13 seconds టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. డియర్ పేరెంట్స్ అండ్ స్టాఫ్ అండ్ ఎవ్రీబడి స్టూడెంట్స్, ఇవన్నీ మనం ఫాలో అయ్యామంటే అవ్వాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అలా అయితేనే మనకి డెవలప్మెంట్ అండ్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది. ఈరోజు 9th స్టాండర్డ్లో ఈ వీడియో ఇప్పుడు తీసి మీకు పంపిస్తున్నాను. దగ్గరుండి నేను లైవ్గా ఇవన్నీ పిల్లలతో చేపించాను. వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా ఎక్సలెంట్గా రాశారు. ఫొటోస్ తీశాను, వీడియోస్ తీశాను. డైరీలో కూడా ఏ సబ్జెక్ట్ అయినా సరే డైరీ రాసేటప్పుడు టీచర్ దగ్గరుండి వాళ్ళు ఇచ్చిన డైరీ టాస్క్ని పిల్లలతో మినిమం 2 minutes వాళ్ళకి టైం ఇచ్చి దగ్గరుండి రాపించారంటే ఎక్సలెంట్గా పడుతుంది హ్యాండ్ రైటింగ్. పడింది కూడా, అది కూడా లైవ్గా నేను చేశాను. వీడియో మీకు నేను పంపిస్తాను, పిక్స్ కూడా పంపిస్తాను. మీరు కంపేర్ చేసుకోండి. నిన్న మొన్న పిల్లలు రాసిన హ్యాండ్ రైటింగ్కి ఇప్పుడు నేను దగ్గరుండి ఇదంతా రాపించాను రెడ్ ఇంక్తో, దాన్ని మీరు కంపేర్ చేసుకోండి. సో పిల్లలకి మనం ఎంత నేర్పిస్తే అంత నేర్చుకుంటున్నారు. రెస్పెక్టబుల్ పేరెంట్స్ అండ్ స్టాఫ్ మెంబర్స్, ఇక్కడ నెగ్లిజెన్స్ అంతా ఒకటి టీచర్స్ది లేదా పేరెంట్స్ది, పిల్లల తప్పు లేనే లేదు. నేను ఆ పిక్స్ కూడా మీకు పంపిస్తాను. 2 మార్క్స్ ఆన్సర్ రాపించాను. 3 to 5 minutesలో చాలామంది పిల్లలు ఫినిష్ చేయగలిగారు. కొంతమంది స్లో లెర్నర్స్ వాళ్ళు నిదానంగా నేర్చుకుంటారు, నో ప్రాబ్లం. వాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా ఫినిష్ చేశారంటే వన్ బుక్ ఐ విల్ షో యూ. ఇది వన్ ఆఫ్ ద బుక్ ఫ్రమ్ అవర్ 9th స్టాండర్డ్. ఇంతకంటే మీకు ఇంకా ఎవరు హ్యాండ్ రైటింగ్ రాస్తారో ప్లీజ్. ఇంకా మన క్యాంపస్లో ఇంప్లిమెంట్ చేసి ఒక 2 నెలలు అయింది అంతే, ఇన్ని రోజులు లేదు. ఇది ఈ ఇయరే ఖచ్చితంగా మనం చేసి తీరాలని కరెస్పాండెంట్ సార్ గారు ఇంప్లిమెంట్ చేశారు. ఇలా ఒక ఆన్సర్ రాసిన తర్వాత దాన్ని పెన్సిల్తో చాలా నీట్గా మెయిన్ కీవర్డ్స్ని అండర్లైన్ చేయాలి. దిస్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్ ప్రజెంటేషన్. ఈ ఆన్సర్ ఆ అమ్మాయి 3 to 5 minutes లోపు రాసింది. ఆ అమ్మాయి రిమైనింగ్ ఆన్సర్స్ మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్ని రోజులు రాసిన ఎనీ సబ్జెక్ట్స్ నుంచి. కాబట్టి టీచర్స్ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఇదే, ప్రతి పిల్లలకి స్కిల్ ఉంది, వాళ్ళని మీరు దగ్గరుండి టైం స్పెండ్ చేసి మౌల్డ్ చేయండి, వాళ్ళు చేస్తారు. క్లాస్ వర్క్ ఒక లెసన్ అంతా వాళ్ళు కొంచెం నీట్గా రాయలేదంటే మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి టైం ఇచ్చి ఒక 10 days 1 week to 10 days మీరు మళ్ళీ వాళ్ళతో రాపించండి. రోజు ఒక ½ page రాపించండి. ఎక్సలెంట్గా వాళ్ళు రాస్తున్నారు. సో ప్లీజ్ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీబడి యూ మస్ట్ ఫాలో. ఎందుకంటే మనకు పిల్లల డెవలప్మెంట్ భవిష్యత్తు ఇంపార్టెంట్ కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ.